వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం కీలక రాజకీయ పరిణామాలు చర్చ చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ప్రధానంగా రెండో లిస్ట్ విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సామాజిక న్యాయం అనేది కంటిన్యూ అవుతోంది. థర్డ్ లిస్ట్లో కూడా దాదాపుగా అదే ఉంటుంది. అలాగే వారసులకు కూడా అవకాశాలు ఇచ్చారు. అడిగిన వాళ్ళకి కాదనకుండా స్థానచలనాలు కూడా జరిగినాయి. ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారబోతున్నారు, ఎంపీలు ఎమ్మెల్యేగా మారబోతున్నారు. ఆ లిస్టు ప్రకారం చూస్తూ ఉంటాయి. అలాగే షర్మిల అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరి ఆ బాణం ఎవరికి తగులుతోంది? జగనన్న వదిలిన బాణం కాస్త ఇప్పుడు రాహుల్ వదిలిన బాణంగా మారబోతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి దూసుకు రాబోతుందా? మరికొన్ని కీలక అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ప్రధానంగా లిస్టులు అయితే ఇంకా 2-3 లిస్టులు ఉన్నాయంటున్నారు. దాదాపుగా రెండో లిస్ట్ చూసుకుంటే సామాజిక న్యాయం బ్యాలెన్స్ తప్పుతుందా? మూడో లిస్టులో అయితే ఎస్సీలు బీసీలు కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది అనేది ప్రతిపక్షాలు చెప్తున్నమాట. ఏంటి ఆ సామాజిక న్యాయం ఒక 2 లిస్టులకే పరిమితం అవుద్దా? తర్వాత కూడా కంటిన్యూ అయితే ఎవరి నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది? సాధారణంగా మార్పు చేర్పులు చేసినప్పుడు విమర్శలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కాకపోతే ఆశించినంత వాళ్ళ ఊహలకి అందేనంత వాళ్ళు రాసుకొచ్చిన వార్తకి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. చంద్రబాబు గారికి పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్న తప్పు ఏంటంటే ముందుగా అతి ప్రచారం చేస్తున్నారు, ఎక్కువ సాయం చేస్తున్నారు. దాని మూలంగా ఏమైపోతుంది, రియాలిటీలో అంత ఉండట్లా. ఇప్పుడు వైసీపీలో 38 మందిని తీశారు. ఒక ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా, చంటిబాబు వెళ్ళి అటు అడిగారు. ఏది బీభత్సమైన తీవ్ర వ్యతిరేకత కాదు. రెండవది, వచ్చినటువంటి సీట్లకు సంబంధించి అయ్యే ఇప్పుడు సామాజిక అన్యాయం ఎప్పుడవుతుంది? ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఎస్సీలకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇస్తారా? అలా ఎలా కుదిరితే మరి ఇప్పుడు పూతలపట్టు ఎమ్మెల్యే బాబు మాట్లాడాడని 2 రోజుల పాటు పేపర్లన్నీ రాశారు. పూతలపట్టులో నాకు అన్యాయం చేశారు అన్నటువంటిది. అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అన్యాయం చేసిన ఈయనకి ఇచ్చింది అంతే. వీళ్ళకి అన్యాయం అంటే వాళ్ళకి అన్యాయమే. అంతే. నియోజకవర్గాల్లో మార్పులు అనేటువంటిది నీకు సాధారణంగా ఇక్కడ ఒకటి ఫినామినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యేగా నీకు టికెట్ ఇచ్చారు, ఇచ్చిన దగ్గర నుండి జనంలో ఉండాలి. గెలిచావు, గెలిచాక జనంలోనే ఉండాలా. అంతే. పాత రోజుల్లోకి మళ్ళీ కుదరట్లేదు ఇప్పుడు జనానికి. అలాగే జనంలో ఉన్నటువంటి వాళ్ళనే గుర్తిస్తున్నారు. జనం ధనం ఈ రెండే ముఖ్యం. ఆ రెండు కలిస్తేనే మనం అంతే రాజకీయ నాయకులకి. అంతే. లేకపోతే అక్కడ నీకు ఏమైపోతుంది, ఇప్పుడు రిజర్వ్డ్ స్థానాల్లో ధనం ఉండదు, జనమే ముఖ్యం. నువ్వు అక్కడ తిరగాల. సరే, నువ్వు రెడ్లు చెప్పినట్టు నేను లేకపోతే కాపులు చెప్పినట్టు అని ఎవడు చెప్పండి నీకు. నీ నియోజకవర్గంలో కర్రా విరగకుండా పాము చావకుండా పని చేసుకుంటూ పోవడం. ప్రతి పార్టీలో 60 గ్రూపులు ఉంటాయి, అందుకే కదా నువ్వు నాయకుడు అయ్యేది. ఆ సాధ్యం కానప్పుడు నాయకత్వంగా నీకు వర్కౌట్ కాదు. నువ్వెన్నే కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త నియోజకవర్గంలో ఎందుకు వెళ్ళి ఇవాళ ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది? సరైన పోటీ లేదు కాబట్టి ఇంతవరకు దర్జాగా ఉన్నాడు. ఇప్పుడు పోటీ ప్రారంభం అయితే అవతల ఉన్నటువంటి చిన్న వ్యక్తే భరత్తని, కానీ ఎంత పోటీ టెన్షన్ పడుతున్నాడు. చంద్రబాబు తన జీవితంలో ఫేస్ చేసాడు అట్లాంటిది. కాబట్టి బాబుకి అంత డబ్బు ఉన్నటువంటి వాడు, అంత మనిషే కంగారు పడుతుంటే నువ్వు నీ నియోజకవర్గంలో ఏం కాదు అని తడిగొడ్డేసుకుని కూర్చుంటానంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది ఏ లీడర్కైనా సరే. ఇది ఏమైపోయిందంటే, ప్రజలకి ఇదివరకటి రోజుల్లో ప్రభుత్వం అంటే ఏదో రూపాయి అది ఇచ్చింది, కరెంట్ ఇది ఇచ్చింది అనేటువంటి దాంతో సరిపోయేది. ఇప్పుడు విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ప్రభుత్వం ఇస్తోంది ఇప్పుడు అనేక పథకాలు ఇస్తుంది కాబట్టి ఇంకా పెరుగుతున్న ఎక్స్పెక్టేషన్స్ కూడా. అప్పుడు ఏం చేయాలి, నువ్వు జనంలో తిరుగుతా అది అందుతుందా లేదా ఇట్లాంటివి చూసుకోవాలి. ఆడికి ఇచ్చేస్తున్నాడే మధ్యలో నాకేంటి, నన్ను పట్టించుకోవట్లేదంటే నీ చేతుల మీదకి ఇస్తే నీ వల్ల అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లక్షల మందికి పెన్షన్ నీ ఇంటికి ఇస్తారు కట్టలు తెచ్చి. నువ్వు 3 లక్షల మందికి ఏం చేస్తా? అప్పుడు ఏం చెబుతావు? రాత్రి పగలు ఇదే పని అయిపోతుంది, డబ్బులు డిస్ట్రిబ్యూషన్ ఎడజేస్తాడంటావు. ఇంకోటి, ఈలోపు మధ్యలో తినేవాడు తింటానే ఉంటాడు. వృద్ధులు వికలాంగులు అందరినీ నీ వాయిట్లో కూర్చోబెట్టుకుని నీ చేతికి ఇవ్వాలా డబ్బులు? ఎమ్మెల్యే ఏమైనా బ్యాంకా? కాదు కదా. అట్లాగా ఆలోచించాలి కదా. మూడో లిస్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఒకటి. దానికంటే ముందు రెండో లిస్ట్ చూసుకుంటే అడిగిన వాళ్ళకి కాదనకుండా, అంటే మార్పులు ఎంపీలు కావాలనుకున్న వాళ్ళు ఎంపీలకు ఇచ్చారు, ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి వంగగీత లాంటి వాళ్ళు పెట్టాపని పెడితే వాళ్ళకి ఇచ్చారు. అలాగే సీనియర్లు కూడా కాదనకుండా వాళ్ళ కొడుకులకి సీట్లు ఇచ్చారు. ఏంటి ఇక్కడ రేపు
వాళ్ళ కొడుకులను గెలిపించుకునే బాధ్యత తండ్రుల మీద పెట్టారా, లేదంటే వీళ్ళు గెలిస్తే తండ్రులకు కూడా రేపు పొద్దున్న పదవులు ఇచ్చి పార్టీలో ఉంచుకుంటారా? మీరు ఒకసారి రాధాకృష్ణ రామోజీరావు గారితో మాట్లాడి చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏమని రాస్తున్నారు, జగన్ ఎవడి మాట వింటలేదు, మూర్ఖంగా వెళ్ళిపోతున్నాడు, మీరేమో వాళ్ళ మాట అడిగి చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది చేస్తున్నారు అంటున్నారు. మరి రెండింటికి పూర్తి నాకు అలా అనిపించింది అంతే. అది రాధాకృష్ణ గారికి అలా అనిపిస్తే నేనేం చేయలేను. అది సమస్య ఏంటంటే అక్కడ ప్రాక్టికల్ గా తను కొంతమంది అడుగుతారు, అయ్యా నేను ఎంపీ అనే చేస్తానని ఎవడంట్లా, ఎంపీలు ఎమ్మెల్యేలుగా చేస్తామంటున్నారు. అవును, అదే బలవంతంగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా పెడుతున్నారు. అంటే ముందు అవకాశం ఇచ్చారు, వాళ్ళు గెలిచేశారు. మాధవి ఆమె ఉన్నారు అరకు, ఎంపీగా గెలిచేశారు. అదే ఎంపీలుగా చేసేవాళ్ళు సాధారణంగా ఎమ్మెల్యే నుంచి ఎంపీ ప్రమోషన్ అంటారు, కానీ ఎంపీ నుంచి ఎమ్మెల్యే ప్రమోషన్ అనుకుంటున్నారు. ఎందుకు? ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండేటువంటి చోట ఎమ్మెల్యేలకే బెనిఫిట్ తప్పించి ఎంపీలకి ఏముండదు కదా. స్థానికంగా ఎంపీని ఎవరో పెద్ద పట్టించుకోరు, మెయిన్ పాయింట్ అది. అవును, అందుకోసం అది ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీలు అయితే వాళ్ళకే వాల్యూ ఉంటుంది, అక్కడ వాల్యూ ఉంటుంది. అవును, అందుకని చేస్తున్నారు. ఇప్పుడు లిస్టు ఏది చూసినా పెన్నుతోనే రాస్తారు, లేకపోతే టైపింగే చేస్తారు. అంటే ఒకటి ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, లాస్ట్ టైం మనం ప్రాక్టికల్ గా చూసి 2019లో చాలా మంది కొత్తేళ్ళు ఎంపీలుగా గెలిచేశారు. ఎవరైనా ఇక్కడ ఆయన కానీ మాధవి కానీ వీళ్ళందరూ వచ్చిన అంటే వైసీపీలో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంపీగా ఎవరిని పెట్టినా గెలిచేసుకోవచ్చు అనే ధీమాన, అందుకే అక్కడ కొత్త వాళ్ళని పెట్టి ఇప్పుడు కొంచెం అనుభవం వచ్చిన తర్వాత వాళ్ళని ఇక్కడికి అసెంబ్లీ స్థానాలు తీసుకురావడం. అంత పెద్ద డీప్ ఆలోచన అయితే ఉండదు. అంటే చాలా సునాయాసంగా 22 మంది గెలవడం అంటే పెద్ద, అలాగని అందులో తెలిసిన వాళ్ళు కూడా ఎవరు కాదు. లాస్ట్ టైం చూసి అది వేవ్ అంతే, ఆ వేవ్ వచ్చింది. ఇప్పుడు అట్లాంటి వేవే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తను, కాబట్టినే ఎవరినైనా పెట్టుకున్నారు. ఒకటేంటంటే ప్రభుత్వం ఎంత చేసినా ఒక వ్యతిరేకతని పెంచడానికి మీడియా ప్రతిపక్షాలు కలిపి ప్లాన్ చేసుకున్నాయి. ఇప్పుడు నువ్వు ఒక సంక్షేమ పథకం, ఒక పెన్షన్ ఉంది, ఇదివరకు జన్మభూమి కమిటీ వాడిని పట్టుకుని ఒకటి చేస్తే వాళ్ళ ప్లేస్లో ఇచ్చి ఈ తతంగం అంతా ఉండేది. లేకపోతే ఇంకేమున్నాయి పథకం అప్పుడు, ఎక్సెప్ట్ పెన్షన్ తప్పించి ఇంకేం పథకాలు ఉన్నాయి? ఇన్ని పథకాలు వచ్చినాయి ఇప్పుడు, అమ్మ ఒడినో విద్యాదీవెనో లేకపోతే ఇట్లాగా ప్రతి ఏడాది ఇన్ని డబ్బులు పథకాలు. అసలు చంద్రబాబు టైంలో ఏమైనా ఉన్నాయా? బాబు టైంలో ఉన్నటువంటిది ఆ పెన్షన్ ఒక్కటే. ఆ పెన్షన్ కూడా ఎవరన్నా పోతే ఆ ప్లేస్లో ఇవ్వటం, మిగతాది వచ్చేటప్పుడు చివరిలో ఎలక్షన్స్ ముందు మాత్రం మళ్ళీ 6 నెలల ముందు అనౌన్స్ చేశారు ఎక్కువ ఇస్తామనేసి, అప్లికేషన్ తీసుకున్నారు, 3 నెలల ముందు చేసి 2 నెలల ముందు చేతిలో పెట్టారు డబ్బులు. ఇది ప్రాక్టికల్గా జరిగింది. ఎన్నో అది కూడా జన్మభూమి కమిటీ వాళ్ళతో ఓకే చేయించుకుని వాళ్ళకి కొంచెం లంచాలు ఇచ్చుకుంటే కానీ కాల. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చేశాక ఇన్ని పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు మీదన డిపెండెన్సీ, అక్కడ నమ్మకం. ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటి, ఒక నెగిటివిటీ ప్రచారం చేయడం. ఇందులో 10వ వంతు కూడా ఇవ్వనటువంటి చంద్రబాబు టైంలో స్వర్ణయుగం నడుస్తుంది, ఇక్కడ రాతియుగం నడుస్తుంది. అప్పట్లో వజ్రాలు వైడూర్యాలు అన్ని కూడా రోడ్ల మీద కుప్పలు పోసి అమ్మేవాళ్ళు, ఇప్పుడు రాళ్ళు తిని బతుకుతున్నాం. ఈ తరహా ఇంతటి విష ప్రచారం జరుగుతున్నప్పుడు ఇది ఏమైపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొడుతోంది డైరెక్ట్గా. ఇది ఎంత చేసినా ఇంకేంటి, వాట్ నెక్స్ట్? ఇప్పుడు అదేమీ అర్థం కాని ఇవ్వని విధంగా వీళ్ళు సైకలాజికల్ గేమ్ నడిపారు. డబ్బులు తీసుకున్నాడే పరిపాలన బాగాలేదండి కదరా వాళ్ళందరూ అంటున్నారు కదా అనేసే మాట అనిపించే విధంగా, అంటే ఒక మానసిక గేమ్. ఇప్పుడు నువ్వు ఇస్తానన్నటువంటిది ఇవ్వలేదు, రుణమాఫీను అవో. పోనీ కొత్తగా ఏం పెట్టారు, ఒక చివరిలో అన్న క్యాంటీన్, అది కూడా ఎన్ని పెట్టారు, ఊరు మొత్తం మీద కలిపితే 2-3, ఒక్కో చోట 300 మందికి భోజనం. అదే అద్భుతం అని చెప్తే ఇవాళ నీ ఇంటికే దగ్గరగా 1 కోటి మందికి పైగా ఇళ్ళకి డబ్బు వెళ్తుంది ఏదో ఒక రూపంలో. ఇంత డబ్బు ఇంత ఫ్లో కంటే ఇంకేం చేస్తారు? నాకు అర్థం కానిది ఏంటంటే ఇంకేం చేయాలి, ఇంకేం చేస్తారు? ఇది దీన్ని డైల్యూట్ చేసేటటువంటి ప్రచారం మాత్రం చాలా డీప్గా ఇన్డెప్త్గా వెళ్ళింది. అంటే ఆ ఇచ్చే మొత్తాన్ని పెంచాలి, అంత మించి చేయడానికి ఏముండదు. అలా కాదు కదా, అప్పుడు అవతల పథకమే అవుతుంది కదా, వీళ్ళు పేర్లు మార్చుకుని కొన్ని అదే. అంటే నేను అనేది ఇంత చేస్తున్నప్పుడు ఇక్కడ ఇతను ఎందుకు ఈ మార్పులు చేయాల్సి వస్తుందంటే, ఇంతకంటే ఏం చెయ్యాలి అన్నటువంటి స్టేజీలో వీళ్ళు ప్రచారం ద్వారా ఇంకా ఏదో ఒక అసంతృప్తిని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి జగన్ చేస్తాడు అని జనానికి ఉంది, వీళ్ళు అనట్లేదు. ఎందుకు? వీళ్ళు కాదు ఇచ్చింది మాకు అన్నటువంటి ఫీలింగ్, పైగా నమ్మకం. అందుకోసం కొత్త ముఖాల ద్వారా. ఇంకొకటి
ఇలాగ జనంలోకి తిరగకుండా ఎక్కువ ఏది ఇచ్చినవన్నీ జగన్ ఇచ్చాడు, నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయలేదని మాట్లాడుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడు కొత్త మొఖాలను తీసుకురావడం లేదా ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మార్చడం ద్వారా కొత్తదనం అన్నటువంటి ట్రెండ్ని తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకు వ్యతిరేకతని క్రియేట్ చేసింది మీడియా, దాన్ని పెంచి పోషిస్తున్నది ప్రతిపక్షం. అంటే అదంతా కలిసి చేసిన స్కెచ్. ఇంతకు మించి ఏం చెయ్యాలి అన్నది ఇదివరకటి రోజుల్లో ఎన్ని ప్రభుత్వం అంటే అసలు మనకేం సంబంధం లే. మనం ఎప్పుడో ఏ సర్టిఫికేట్ కావాల్సి వస్తేనే ఎంఆర్ఓ ఆఫీస్కి పోవడమే మన ప్రభుత్వం అంటే మనకున్న పని, అంతే కదా. ఇవాళ ప్రభుత్వం మన జీవితంలో భాగమైంది, మనకు రేషన్ కార్డులో భాగమైంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డు వస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెన్షన్లు వస్తున్నాయి, అట్లాగే ఇన్ని రకాల పథకాలు వస్తున్నాయి. ఏదో ఒకటి ప్రతి మహిళకి ఒక పథకం, అట్లాగే ఇంటి దగ్గరికే వచ్చి డబ్బులు ఇస్తున్నారు, ఇంటి దగ్గరకే రేషన్ వస్తుంది, ఇంటి దగ్గరకే సంక్షేమం అందింది. ఇంతకు మించి ఇంకేం చెయ్యాలి అన్నటువంటిది ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతిపక్షం. కానీ ఏమీ జరగలేదు అంటూ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది ఆ సెక్షన్ అంతా కలిసి. అదే రాజకీయం. దాని మూలంగానే ఇప్పుడు ఈ కొత్త మొఖాలు, కొత్త తతంగం. మామూలుగా ఏ పార్టీ అయినా ఒక 5 ఏళ్ళ అధికారంలో ఉన్నా లేదంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా పెరిగే కొద్దీ యాంటీ ఇన్కంబెన్సీ కూడా పెరుగుతుంది అనేది అదే మొన్న కేసీఆర్ గారు కొట్టిందండి. ఇక్కడ కూడా అది లేదని కాదు, కాకపోతే ప్రజలతో పాటు పార్టీలో ఉన్న నాయకుల్లో, ఎమ్మెల్యేల్లో, నేతల్లో కూడా అది పెరుగుతోందా, అందుకే ఈ అసంతృప్తిలో పెరగడం లేదంటే నిరసనలు పెరగడం రేపొద్దున అదే ఇబ్బంది అవుద్దా జగన్మోహన్ రెడ్డి గారికి? నేను చెప్పింది అదే. ఇప్పుడు మీడియా ప్రచారం వలన, విపక్షపు టాక్టిక్స్ వలన జరిగేది తప్పించి అంటే అది ప్రజల మీద పడవచ్చు ఎఫెక్ట్. అదే కదా, నాయకులు ఎందుకు పడుతుంది అంటున్నాను నేను. దాని ఇంపాక్టే కదా నాయకుల మీద. నాయకులు ఏమన్నా జనంలోంచి కాకపోతే ఆకాశంలోంచి చూడబడతారా? వీళ్ళకి కూడా సైకలాజికల్గా ఏమో అనేటువంటి వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. మళ్ళీ ఏ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు అంచనా వేయలేడా మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అదే వాళ్ళకే ఇప్పుడు అనుమానం, వాళ్ళకి అనుమానాన్ని క్రియేట్ చేసింది ఇదంతా. మనం ఎటువంటి సంక్షేమం ఇచ్చాం, ఎటువంటి లబ్ధి పొందారు ప్రజలు అనే వాళ్ళకి ఒక ఐడియా ఉండదా? కనీసం వాళ్ళ నియోజకవర్గంలో నాకు ఐడియా ఉండదా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఉన్న భయం అదే. ఏంటి వాళ్ళకి ఎవడు చెప్తాడు, సార్ మనకి అగ్నెస్ట్ అయిపోయారు సార్ జనం అంతా అని ఎవడు మాట్లాడతాడు? కార్యకర్త ఎందుకురా, డబ్బులు ఇవ్వలేదా, లేకపోతే పథకం ఇవ్వలేదా, ఏమన్నా పోనీ కులం చూసారా, మతం చూసారా, ప్రాంతం చూసారా, పార్టీ చూసారా? ఏమి చూడకుండా ఇచ్చినా కూడా అసంతృప్తి అంటే ఏమనాలా? ఎక్కడి నుంచి వచ్చింది అది ఇంకా ఎలాగ అసెస్ చేస్తారు వాళ్ళు మాత్రం? దానికి ఏంటి రీజనింగ్? పాయింట్ ఏంటంటే రీజనింగ్ లేవు. ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఒక విచిత్రమైనటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ ఫేస్ చేస్తుంది. ఇప్పుడు గత 70 ఏళ్లలో ఎప్పుడూ ఇవ్వనన్ని పథకాలు ఇప్పుడు వచ్చినాయి. ఒక మనిషికి తన జీవితంలో ఒక 100 రూపాయలు 200 రూపాయలు క్యాష్ ఇవ్వడం ప్రభుత్వం జీవితంలో లేదు. అట్లాంటిది ఒక పెన్షన్ సిస్టమ్ ఇచ్చిన రోజులో వామ్మో అన్నారు. 75 రూపాయలు అది 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. గుర్తుంది కదా, 250 రూపాయలు 3 నెలలకు ఒకసారి చంద్రబాబు టైంలో ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి 200 రూపాయలు ఇచ్చాడు, అది 3 నెలలకే ఇచ్చేవాడు. 600 రూపాయలు చెప్పుని తీసుకునేవాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి 1000 రూపాయలు చేసాడు నెలకి, అది 15 రోజులకు లేటుగా అట్లాగా ఇచ్చేవాళ్ళు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంటి దగ్గరికే తీసుకొచ్చి 2250 రూపాయల నుంచి ఇప్పుడు 3000 రూపాయల దాకా ఇస్తున్నారు. ఇంతకు మించి అంటే ఇంకా డబ్బులు పెంచాలి, వాళ్ళ కోరిక పెంచుతారు వీళ్ళు. కానీ అది కాదే. ప్లస్ ఒక చదువుకుంటుంటే నీ స్కూల్లో చదువుకునే పిల్లలకి ఎంత, కాలేజీలో చదువుకునే పిల్లలకి ఎంత, అట్లాగే నీ ఇంట్లో చిన్న వ్యాపారం పెట్టుకుంటావా ఎంత తీసుకో, నువ్వు బీసీనా ఎంత తీసుకో, లేకపోతే నువ్వు కాపా ఎంత తీసుకో. ఇంత డబ్బుల పంపిణీని జరిగాక వ్యతిరేకత అంటే ఏంటి? ఇంక అసలు ఏం కావాలి? అది ఎవరి వల్ల వ్యతిరేకత వచ్చింది? సామాజిక న్యాయం అనేది ఒక అస్త్రం అనుకోవాలా, ఒక ప్రయోగం అనుకోవాలా, ఒక సాహసం అనుకోవాలా, తెగింపు అనుకోవాలా? ఎందుకంటే అంటే తెగింపు అనేది ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు చేసే పని. తెగింపు అంటే అది కాదు, ఏమైనా సరే నేను ఇచ్చేస్తానంటే అది తెగింపు అంటారు. ఆప్షన్ లేనప్పుడు చేసేది గతి లేని బతుకు. ఇది గతి లేక కాదు కదా. తెగించి నిర్ణయం తీసుకోవడం అంటే ఇంకా ఎలాగైనా మనం గెలవాలి. ఇంకా ఎప్పుడు తెగిస్తాం మనం? లాస్ట్ అన్నప్పుడు తెగిస్తాం, ఇంకా లాస్ట్ ఆప్షన్ ఫైనల్ అన్నప్పుడు తెగిస్తాం. అట్లాగా ఉండదు. తెగింపు అనేది ఎప్పుడు ఉంటుందంటే మనం ఇది సాధించడం కోసం
ఏమైనా చెయ్యాలి అంటే ఇంకా ఎంత పెద్ద వచ్చినా ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నాను, తట్టుకుంటాను. ఆ ధైర్యం ఉంది కాబట్టి నేను చేస్తుంది. ఇప్పుడు ఒక ఓసీ సీట్లో బీసీకి ఇవ్వాలంటే తెగింపే ఉండాలి. ఒక బీసీ సామాజిక వర్గం వాళ్ళని తీసుకెళ్ళి ధనవంతులైనటువంటి ప్లేసుల్లో పెట్టాలంటే, లేదా రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల పెట్టాలంటే, అంటే ఆర్థికంగా బలం. 72 ఏళ్ళ రాజకీయాల్లో ఎవరూ అందించలేని అంత అద్భుతమైన పరిపాలన అందించామని అనుకున్నప్పుడు తెగించాల్సిన అవసరం ఏముంది? అది కూడా అందులో ఒక భాగమే కదా. ఇప్పుడు 72 ఏళ్ల పరిపాలనలో ఇంత డబ్బులు ఎవడూ ఇవ్వలేదు, అదే సందర్భంలో సంక్షేమం ఎవరు ఇవ్వలేదు. అట్లాగే కులాల్లో కూడా ఆయా కులాలను పైకి తీసుకొచ్చేటువంటి తెగింపు కూడా అదే. అంత డబ్బులు ఇవ్వడం తెగింపే, ఈ కులాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్నది కూడా తెగింపే అవుతుంది. అంటే మిగిలిన సామాజిక వర్గాల నుంచి వచ్చే వ్యతిరేకతను కూడా ఎదుర్కోవడానికి కుల సామాజిక వర్గాలకు సంబంధించిన ఒత్తిడిని ఎదుర్కొని కూడా నేను గెలిపించుకోవాలి అన్నటువంటి సాహసం అనేది ఎప్పుడవుతుందంటే మనం ఇది చేసి తీరాలి అన్నటువంటిది. ఇది నేను చెయ్యగలను అనే తెగింపు, ఇక్కడ నేను చెయ్యగలను అనే తెగింపు, సాధించగలను అనేటువంటి ధీమా అది ఇక్కడ కనబడుతుంది. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అంటే జనం దాన్ని బట్టి ఉంటుంది. 24 రిజల్ట్ తర్వాత చూసుకోవాలి అంతే. అంటే ప్రతిపక్షాలు వేస్తున్న ఎత్తుగడలను తట్టుకుని తెగించి ముందుకెళ్ళడం ఇప్పుడున్న పీక్ టైంలో. ఇప్పుడు ప్రాక్టికల్ గా తన ఎత్తు తనది, జనం ఓట్లేస్తే సక్సెస్ అవుతాడు, లేదనుకుంటే రేపు ఇంకొకటి తెగించడు. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం ఏం చేస్తుంది, ఇక ఇప్పుడు దీనికి పరిష్కారం కింద రెడ్లు కమ్మ అందరినీ కాపు ఈ మూడింటిని కలుపుకుంటూ అగ్రకులాలను కలుపుకుని డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకుని వెళ్ళాలి తెలుగుదేశం, అంతే కదా. ఆల్టర్నేటివ్ ఏ ఏ వర్గాలైతే వైసీపీ కారణంగా జగన్ కారణంగా పెద్ద అవకాశాలు కోల్పోతున్నారో, సుదీర్ఘకాలం పాటు రాజ్యాధికారాన్ని రాజకీయ అధికారాన్ని తమ చెప్పు చేతలు పెట్టుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తేడా వస్తుంది కదా. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ప్రాక్టికల్ లెక్కది, వాళ్ళని ఇప్పుడు అప్లిఫ్ట్ చేయడం అన్నటువంటి, అంటే వాళ్ళు ఆల్రెడీ అప్లిఫ్ట్లో ఉన్నారు, వాళ్ళ ప్లేస్లో వీళ్ళని తీసుకురావాలి అనుకున్నప్పుడు వాళ్ళు సహజంగా ఒక్కటవుతారు. ఆ ఒక్కటయ్యేటువంటి పనే ఇప్పుడు ప్రతిపక్షం చేస్తుంది. దాదాపు వారసులను దింపేశారు రెండో లిస్టులో. పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు కానీ ఆయన కానీ పేరు నాని కానీ, ఇక్కడ గుంటూరు 2లో కూడా ముస్తఫా కుమార్తెకి ఇచ్చారు. ఇలా మొత్తం దాదాపు ఒక 5 వరకు కనబడుతున్నారు ఇక్కడ. వాళ్ళనే గెలిపించుకోవడంతో పాటు తండ్రులకు కూడా ఎమ్మెల్సీ లాంటి బాధ్యతలు చట్టు పెట్టుకుంటారా? ఒకప్పుడు అసలు ఇప్పుడు సీనియర్ల అవసరం, అసలు వాళ్ళ యువకులకి లేదంటే కుర్రోళ్ళకి వాళ్ళ కుమారులకి సీట్లు ఇవ్వరు అని ప్రచారం జరిగింది మొన్నటి వరకు. అలాగే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. కానీ ఆ నిర్ణయం తీసుకోవడం అంటే వాళ్ళకు కూడా ఏమన్నా ప్రయోజనం ఉంటుందా, లేదంటే వాళ్ళు ఇంకా ఒక జగన్మోహన్ రెడ్డి గారి సైనికుల్లాగా వైసీపీ కార్యకర్తలాగా పనిచేయాల్సిందే? వాళ్ళకి ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే ఇచ్చారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి వాస్తవంగా కూడా ఇచ్చారు తొడా. ఇప్పుడు ఏమైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తొడా ఇచ్చి వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్యేని పెడతారేమో, ఇప్పుడు అటు తిరిగి చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి కూడా, ఓకే పేరు నాని గారు అంటే ఒకసారి మంత్రి చేశారనుకోండి 2.5 ఏళ్ళు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అసలు మొదటి నుంచే అసలు జగన్ అధికారంలోకి వస్తే ముందు ఆయనకి ఏదో మంత్రి పదవి ఇస్తారనేది అప్పట్లో, ఎందుకంటే ఆయన చాలా అగ్రెసివ్గా ఉండేవారు అప్పట్లో ప్రతిపక్షంలో. కానీ అది ఫస్ట్ టైం లేదు, రెండో టైం లేదు. ఇప్పుడు కంప్లీట్గా అవకాశం క్లోజ్ అయిపోయినట్టు ఆయనకి. మరి ఆయన కుమారుడికి ఇస్తే ఓకే, కానీ అటువంటి వాళ్ళకి ఉంటుంది కదా, మేము మంత్రిగా చెయ్యాలి. భువన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయనకి చైర్మన్, టీటీడీ చైర్మన్ ఇచ్చారు, కానీ మంత్రి వేరు చైర్మన్ వేరు కదా. ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు కంప్లీట్గా క్లోజ్ అయిపోయి డోర్లు మూసేసినట్టు కాదా? అంతే కదా, దానికి సిద్ధపడాల్సిందే. ఇప్పుడు ఇక్కడేంటి, బీసీ ఎస్సీ ఎస్టీ ఈ వర్గాలను కలుపుకెళ్ళాలా. ఓసీలు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటే వీళ్ళిద్దరికి అవకాశం దక్కలేదు అక్కడ. పెద్దిరెడ్డిని పక్కన పెట్టి బాలే రోజాకి ఇచ్చారు అక్కడ, అప్పటికే ఇద్దరికి ఇచ్చారు, అందరికి ఒట్టి రెడ్లకి ఇవ్వలేరు కదా, కాబట్టి రాలేదు అవకాశం. ఈ లోపు బొవ్వా కావాలంటే ఎట్టగా వాళ్ళు ఎక్కడైతే 7 సార్లు 8 సార్లు పనిచేసినటువంటి వాళ్ళకి ఇచ్చారా? లేదు. ప్రాక్టికల్ ఇప్పుడు ఎందుకు ధూళిపాల నరేంద్ర ఎన్నిసార్లు గెలిచాడు పాపం. కొన్ని ఏంటంటే కులాల ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో సీనియర్లకి తెలుగుదేశంలోనే మంత్రి పదవులు రావు, రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్లకి కాంగ్రెస్ లోను వైసీపీలోనే రావు. అది సహజం, ఎందుకంటే సంఖ్య ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇప్పుడు 48 మందో 50 మందో ఉన్నారు ఏది వైసీపీలో, అందరికి ఇచ్చేయలేరు కదా మంత్రి పదవులు ఉండే ఎన్నని మొత్తం కలిపితే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ లో కుటుంబ రాజకీయం, వారసత్వ రాజకీయం కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చా? నో డౌట్, ఆయనే ఒక అట్లా యాంగిల్లో వచ్చారు కదా, రాజశేఖర రెడ్డి పేరుతో వచ్చారు కాబట్టి తను కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంకొకళ్ళ బిడ్డల్ని రావద్దని అట్ట చెప్తారు.
అంటే ఆయన పార్టీ పెట్టుకుని వచ్చారు కదా, అదే పార్టీలో కంటిన్యూ అయ్యి ఆయన ఉన్నప్పుడు కంటిన్యూ అవ్వలేదు. ఆయన కులాలకు ఆయన ఏమి దాంట్లో ఇప్పుడు ఆ లెక్కనైతే రాజశేఖర రెడ్డి కొడుకు గారు కాంగ్రెస్ లోనే ఉన్నాడు ఎంపీగా. అవును, అప్పుడు ఉన్నారు మరి కాబట్టి ఆయన అదేం ఫీలింగ్ ఏం పెట్టుకోలేదు. ఒక్క తన కుటుంబంలో మాత్రం తన ఒక్కడే అన్నటువంటి కాన్సెప్ట్. కుటుంబ రాజకీయాలు చేయకూడదు అనే సిద్ధాంతాలు ఏం లేవు. ఏం లేవు, అట్లాంటిది ఏం లేదు. అట్టుంటే గనక మిథున్ రెడ్డిను రామచంద్రారెడ్డి ఎట్టా కుదురుద్ది, బొత్స సత్యనారాయణ ఇంట్లో ఎట్టా కుదురుతుంది. లేకపోతే ఇప్పుడు ఎక్కడేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ముందు జెడ్పీటీసీ ఇచ్చారు, కరుణాకర్ రెడ్డి కొడుకు డిప్యూటీ మేయర్. కాబట్టి అక్కడేమీ అడ్డుపడట్లేదు ఆయన దాంట్లో. కుటుంబాల్లో తర్వాత తరాలు బాగుపడకూడదని ఆయన అనుకోవట్లేదు. వారసత్వాలను ఎంకరేజ్ చేస్తున్నారు, ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. వారసులకు అవకాశం ఉన్నట్టే వైసీపీలో, ఇబ్బంది ఏమి లేదు. మూకుమ్మడిగా జరుగుతున్న దాడిలో షర్మిల గారు కూడా ఒక అస్త్రం అవుతున్నారా, లేదంటే ప్రతిపక్షాలకి ఆమె ఒక పావుగా మారారా వాళ్ళ చేతిలో? మేబీ వాళ్ళ బావగారి కారణంగా ఈ రాజకీయం జరుగుండొచ్చు. సాధారణంగా భారతదేశ చరిత్రలోనే కాదు, మీరు చరిత్రలో పురాణాలు చూసుకున్నా సరే ఆడవాళ్ల వివాదాలు రాజకీయాలని మారుస్తుంటాయి. ఒక ద్రౌపదికి జరిగినటువంటి ఫీలింగే ఆ రోజున మహాభారతానికి కారణమైంది, పరాభవం. లేకపోతే సీతకు జరిగినటువంటి పరిణామమే ఆ రోజున రామాయణానికి కారణమైంది. ఇద్దరు ఆడవాళ్ళ మధ్యన ఘర్షణలు కూడా వివాదాలకు. పల్నాడు ఏంటి, నాయకురాలు నాగమ్మ కోసం జరిగినటువంటి అరాచకం. కాబట్టి ఇక్కడేంటి, షర్మిలకి ఇది ఎట్లుంటుందంటే లేడీస్లో మెంటాలిటీ, పుట్టింట్లోనూ నా మాటే నెగ్గాల, అత్తింట్లోనూ నా మాటే నెగ్గాలి, నెగ్గాలి, నా మాటే నెగ్గాలి. ఇప్పుడు అనిల్ వాళ్ళ కుటుంబంలో షర్మిల మాటే నెగ్గుతుంది కానీ అప్పుడు నేను నా అత్తారింట్లో నా రాజ్యం చలామణి అవుతున్నప్పుడు నా పుట్టింట్లో నా వదిలింది చలామణి అవ్వాలనాలి కదా. కానీ తన పుట్టింట్లో కూడా తన మాటే చెల్లుబాటు కావాలంటే, అవ్వ కావాలి బొవ్వ కావాలంటే వచ్చిన సంఘర్షణ. ఇప్పుడు ఏంటి, మన్నా నా మాట, అదేదో ఒక సామెత ఉంటుంది, ఒక లేడీ ఏడుస్తా చెప్తుందట తన మిత్రురాలికి, నా కొడుకు మరీ సొంట అయిపోయాడు, కోడలు ఎట్ట చెప్తే అట్టింటాడు, ఇంత దరిద్రుడు అనుకోలేదు నేను అంటదట. మరి నీ కూతురు అంటే, నీ అల్లుడు అంటే, నా అల్లుడు చాలా మంచోడు, మా అమ్మాయి చెప్పినట్టే. అట్లాగే ఇక్కడ నా మొగుడు నా మాట వినాలి, నా అన్న నా మాట వినాలి, ఈ టైపు మెంటాలిటీతో ఉంటే అది సహజ సిద్ధమైనటువంటి. మరి ఇక్కడ మరి విదేశాల్లో ఉంటుందో లేదో నాకు తెలియదు, భారతదేశంలో మాత్రం ప్రతి కొంపలో చిచ్చు పెట్టేటువంటిది ఆ ఆడపెత్తనం దగ్గర వచ్చే గొడవే. అంటే కుటుంబాల్లో మీరు అన్నట్టు ఓకే ఉంటది, కానీ ఈ పొలిటికల్ డామినేషన్ ఒకే కుటుంబంలో అనేది అది కూడా వెళ్తే పెద్ద కుటుంబం, అన్ని కుటుంబాల్లో కూడా పెద్ద పెద్ద పొలిటికల్ కుటుంబాల్లోనే అది ఉంటదండి. మీరు ఎన్ని ఎక్కడ ఎందుకు, భారతదేశానికి అతిపెద్ద ఎక్కువ కాలం పాటు పరిపాలించిన పార్టీ ఏది? కాంగ్రెస్. మరి దాంట్లో ఏంటి తోడుకోడళ్ళ గొడవ కాదా? ఎవరు రాజీవ్ గాంధీ ఎవరు చిన్నోడు, పెద్దోడు సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ ఎక్కడుంది? బీజేపీ చేతిలో బతుకుతోంది. మరి సోనియా గాంధీ ఎట్టయింది? అత్త దగ్గర పెత్తనం చిన్న కోడలు లాక్కుంది, అక్కడే తగలడింది. ఈటెట్లో ఎందుకు ఉండవు? అవన్నీ చూసి రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదు, అది ఎందుకు వచ్చిన కూడా రాబాబు అని. కానీ షర్మిల్ని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ చేసి పంపుతుందా, చంద్రబాబు నాయుడు గారు వెనక్కుండి కాంగ్రెస్ పార్టీలో చేర్చారు అనుకోవాలా? నేను చెప్పాను కదా, ఇక్కడ ఆ ఆడపెత్తనం దగ్గర వచ్చినటువంటి వ్యవహారంలో బామ్మరిది గారు తన భార్యని వెనకేసుకుని తన బామ్మరిది ఇంట్లో పెత్తనం కావాలని ఎక్స్పెక్ట్ చేశాడు. బామ్మరిది గారి రాజకీయంలో పెత్తనం కావాలని ఎక్స్పెక్ట్ చేశాడు. బామ్మరిది గారికి బావగారికి అలాంటి గిఫ్ట్ ఇవ్వడానికి బామ్మరిది సిద్ధంగా లేరు. కాబట్టి ఆ బామ్మరిది గారు తన భార్య ద్వారా ఒక కొత్త రాజకీయం ప్రారంభించారు. తన భార్యను తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో పెడితే ప్రయోజనం ఉంటుంది. అప్పుడు తన బామ్మరిదికి తన శక్తి ఏంటో చూపెడదాం. ఒకటి, క్రిస్టియన్ మిషనరీస్లో తనకి పట్టుంది కాబట్టి క్రిస్టియన్ ఓట్లు నేను చీల్చేస్తే జగన్ ఓడిపోతే గనక అప్పుడు మా భార్యాభర్తల బలం ఏంటో తనకు తెలుసుద్ది, తనకు రుచి చూపించాలి అనుకుంటున్నాడు. అందుకోసం ఏది చాలా ప్రెషర్ చేసుకుంటూ వస్తే ఆ చెల్లెలు మాత్రం
నాన్న పట్ల ప్రేమ ఉంది, నాన్నతో నేను గొడవ పెట్టుకోను అంది. అంత బలం ఉండి క్రిస్టియన్ ఓట్లు అంత చీల్చేసే శక్తి ఉంటే కాంగ్రెస్ లో చేరడం ఎందుకు? వాళ్ళ ఆ పార్టీ అనేది ఎక్కడ కంటిన్యూ చేయలేదు, పేరు మార్చి ఏదో కంటిన్యూ చేసుకుంటే అయిపోయేది సొంతంగా. ఆయన ఊహది. ఇప్పుడు ఆ శక్తి ఉందనుకుంటే తెలంగాణలోనే గెలిచేవాళ్ళు కదా, తెలంగాణలో పోటీ చేసేవాళ్ళు కదా. అక్కడ కాస్త ఒక 20% ఓట్లు చీల్చుంటే ఎట్టుండేది? కాబట్టి ఎట్లుంటది అంటే లేస్తే మనిషిని కాదు అనేటువంటిది అక్కడ పోటీ అసలే అక్కడతో అయిపోయింది. అంటే తన రాజకీయ జీవితాన్ని అక్కడ చెడగొట్టుకుంది. ఇప్పుడు ఆ రాజకీయ జీవితాన్ని ఇక్కడ తీసుకొచ్చే పనిని అనిల్ చేశాడు. ఈ అనిల్కి తెర వెనకాల ఉండి సహకరిస్తున్నటువంటి వాళ్ళు, అనిల్ నాకు తెలిసి అనిల్కి ఒక ఫీలింగ్ ఉంది ఏంటి అంటే జగన్ మీదన కోపం. జగన్ ముఖ్యమంత్రి అయిపోయినప్పటి నుంచి మొత్తం మమ్మల్ని పెట్టుకుని పని నడిపించుకోవాలి కదా, మధ్యలో వాళ్ళని పెట్టుకోవడం ఎందుకు, సజ్జల్లోను విజయసాయి రెడ్లు అంతా మేము నడుపుతాం కదా అనేది. అప్పుడు ఏమవుతుంది, కుటుంబ పంచాయతీలు నడుస్తాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి రానిలేదు. కాబట్టి ఆ కోపం ఉన్నటువంటి అనిల్ని రెచ్చగొట్టడంలో ఓ బీటెక్ రవి లాంటి వాళ్ళు, లేకపోతే ఒక సీఎం రమేష్ లాంటి వాళ్ళు సహకరిస్తారు. అదేదో కావాలని చేశారని నేను అనుకోను. సహజసిద్ధంగా నీలో మీకు నా మీద కోపం ఉంది, రేపటి నుంచి మీకు ప్రతి ఒక్కడు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు అనుకోండి, ఏంది నువ్వు అట్ట మాట్లాడుతున్నాడు ఆయన, నీతో అట్టెట్ట అంటున్నారు అనుకోండి, మీలో ఎక్కడో ఒక ఈగో స్టార్ట్ కావాలి. ఆ ఈగో నుంచి క్లాష్ వస్తుంది. ఆ ఈగోని రెచ్చగొట్టడం అనేటువంటిది అవతల వాడు చేస్తాడు. వాడికి ఏంటి ప్రయోజనం అంటే ఏముండవు. మనకి జీవితంలో అబ్జర్వ్ చేస్తే రెచ్చగొట్టేటువంటి వాడు ఏదో పెద్ద ఆబ్లిగేషన్ ఆనుకుని చేయడు. వాడు నోటితోనే ఇటు తీర్చుకుంటాడు, సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. అది పెద్ద పెద్ద రాజకీయాలనే మార్చేస్తుంటుంది. ఇప్పుడు అళగిరికి నువ్వు స్టాలిన్కి ఏంటి గొడవ, నువ్వు పుడింగి అంటే నువ్వు పుడింగి అని. చివరికి అళగిరి రాజకీయ జీవితం పక్కన పెట్టి స్టాలిన్ చేతికి కరుణ అనేది ఇచ్చే పరిస్థితి తెచ్చిపెట్టారు. అట్లాగే మేనకా గాంధీకి సోనియా గాంధీకి ఏంటి, వీళ్ళిద్దరు ఏమన్నా చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో ఉన్నారా, కలిసి పెరిగారా కొట్టుకు సావడానికి? కానీ ఏంటి రాజకీయం అంటే ఈగో. చుట్టుపక్కల ఉండేవాడి మాటల్ని మనం నమ్మటం ప్రారంభించిన, లేదా విని ఆ రూట్లో ఆలోచించడం ప్రారంభించిన చెడగొట్టే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అనిల్ని అలా చెడగొట్టారు. ప్రాక్టికల్గా ఒక కుటుంబంలో చిచ్చు పెట్టడం అనేది అంత సులభం కాదు. అందులో ఎవరో ఒకళ్ళు ఉంటారు వీక్ పాయింట్. ఆ వీక్ పాయింట్ వీళ్ళ ఇంట్లో అనిల్. మేబీ అది వీళ్ళిద్దరికి మధ్యన ఏదో సంఘర్షణ వాతావరణం ఉండాలి. ఎవరికి, అనిల్కిను జగన్కి మధ్యన ఏదో సంఘర్షణ వాతావరణం ఉండాలి. ఆ సంఘర్షణ వాతావరణంలో అనిల్ తన భార్య ద్వారా పెత్తనం చేయాలనుకున్నాడు అని నాకు కనిపిస్తున్నది. ఇది ఏమనుకోవట్లేదు. కానీ ఆ పెత్తనాన్ని జగన్ అంగీకరించలేదు, రాజకీయ పెత్తనాన్ని కూడా అంగీకరించలేదు. దాని ఫలితం ఇది. బాబా బామ్మద్దుల పంచాయతీ అన్నా చెల్లెల పంచాయతీ దాకా వెళ్ళిపోయిందేమో అంతే చివరికి. కానీ ఒక బలమైన ముఖ్యమంత్రిని గద్దె దించాలి, 150 స్థానాల్లో గెలిచిన వ్యక్తిని గద్దె దించాలి అంటే అంత సాధారణ విషయం కాదనే టీడీపీ, జనసేన కూటమి గడ్డం, బీజేపీని కూడా కలుపుకెళ్లాలని ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ ఆ వ్యతిరేక కూటమికి అంటే ఉమ్మడిగా చేసే కుట్రకి షర్మిల గారు కూడా కలిసి రాబోతున్నారా, లేదంటే ఇండివిజువల్గానే కాంగ్రెస్తోనే కలిసి కాంగ్రెస్ వ్యక్తిగానో లేదంటే పీసీసీ చీఫ్గానే ఆమె అధికార పక్షమైన వైసీపీ మీద పోటీ చేసే అవకాశం ఉంటుంది? ఒకటి, షర్మిలని ఎంకరేజ్ చేసే దాంట్లో రాధాకృష్ణ గారు ఉన్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు, నో డౌట్. ఆయనేమి నువ్వు వద్దమ్మా రిస్క్ పడతావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, డిపాజిట్లు కూడా రావు రేపు పొద్దున. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైపోతుంది తర్వాత ఫ్యూచర్ పాలిటిక్స్, శతకోట్లింగాల్లో బోర్లింగం అయిపోతుంది. ఇప్పుడు ఇలాగ వేలేస్తే వేలాది మందిగా ఎగిరొచ్చేటువంటి శక్తివంతమైనటువంటి సినీ యాక్టర్ కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. అట్లాంటి వాడే 2 నియోజకవర్గాల్లో ఓడిపోయి 6% ఓట్లకు పరిమితం అయ్యాడు. అట్లాగే అసలు ఎన్టీ రామారావు తర్వాత ఆ స్థాయి చరిష్మా సంపాదించినటువంటి వాడు చిరంజీవి. అట్లాంటి వాడే 2 ఒక చోట ఓడిపోయి ప్లస్ 18 సీట్లకే పరిమితం అయ్యాడు. అప్పటితో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్కి ఇంకా తగ్గింది. వీళ్లతో కంపేర్ చేస్తే షర్మిల ఏ కౌంట్ అసలు రాజశేఖర రెడ్డి కూతురుగా తప్పించి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్? ఇప్పుడు జగన్ అనుకోండి, ఓదార్పు యాత్ర చేస్తానంటే వద్దంటే ఎదిరించాడు సోనియా గాంధీని, ఎదిరించి బయటకు వచ్చాడు. బయటికి రావడం ఒక ఎత్తు. ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు అతను ఎవరు, వంశీ కృష్ణ యాదవ్ ఎట్లాగో వాళ్ళ మనుషుల్ని తీసుకొచ్చి కండవాలు వేయించి తను కండవా వేయించుకోకుండా నేను మాత్రం రాజీనామా చేయను, ఏం చేస్తారు చేసుకోండి పోండి అనలేదే జగను. ఏం చేశాడు?
రాజీనామా చేసి వాళ్ళ అమ్మ చేత కూడా రాజీనామా చేయించి వాళ్ళ అమ్మని పులివెందులో నుంచో పెట్టి తన కడప పార్లమెంట్ నుంచి ఉన్నాడు. భారీ మెజార్టీతో గెలిచాడు. ఏది కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్, 2 చోట్ల అధికారం కాంగ్రెస్ పార్టీ ఉండగా 4 ఏళ్ల ముందు బయటకు వచ్చి మొండిగా నిలబడి తను గెలిచి వాళ్ళ అమ్మని గెలిపించుకుని ఓ సవాలు విసరగలిగాడు. ఆ మొండితనం ఉన్నటువంటి వ్యక్తితో కంపేర్ చేస్తే అట్లాగే ప్రతిపక్షానికి పరిమితమయ్యాడు ఫస్ట్ ట్రిప్ 67 సీట్లతో. అయినా పరిమితం అవడం ఏం కాదు, నేను మళ్ళీ గెలుస్తానన్నటువంటి కసితో 2వ రోజు నుంచి బిగిన్ చేశాడు. 23 మంది ఎమ్మెల్యేల లాక్కుని అతను తొక్కవతలు పడేయడానికి చూశారు. కేసులు, అరెస్టులు, జైళ్లు, బెయిళ్లు, 24 గంటలు క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. అంత జరిగినా మనిషి నిలబడ్డాడు, పారిపోలా. సొంత పార్టీ పెట్టుకుని గెలిచి తనని తోసిపడేసినటువంటి కాంగ్రెస్ ని ముంచి నిలబడగలిగాడు. ముంచడం అంటే వాళ్ళు ఏం చేయలే, తిని పార్టీ పెట్టుకుంటే అదే ఖాళీ అయిపోయింది. అంతకు మించి ఇంకేం కావాలి అక్కడ. అదే షర్మిల ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పోరాట యోధురాలు అవుతుంది ప్రాక్టికల్గా? పార్టీని నమ్ముకున్న వాళ్ళందరినీ గాలికి వదిలేసింది, నమ్ముకున్న వాళ్ళందరినీ అక్కడ వాళ్ళని అక్కడ వదిలేసింది, వెళ్ళి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. ఏ కాంగ్రెస్కి వ్యతిరేకం ఉందో అదే కాంగ్రెస్తోనే చేరింది. ఏ కాంగ్రెస్ పార్టీ తన కుటుంబానికి అన్యాయం చేసింది, తన తండ్రి పేరుని లిస్ట్లో పెట్టింది, ఎఫ్ఐఆర్లో పెట్టింది అందో అదే కాంగ్రెస్ పార్టీలో చేరింది. అదే కాంగ్రెస్ పార్టీ తరపున అంది. పోనీ ఆ కాంగ్రెస్ నుంచి ఏమన్నా తనను నమ్ముకున్న వాళ్ళకి ఏమన్నా ఇప్పించగలిగిందా తెలంగాణలో? ఏమీ లేదు. అంటే స్థిరమైనటువంటి నాయకత్వ లక్షణం ఎక్కడుంది ఆవిడికి? జగన్ తనను నమ్ముకున్నటువంటి వాడికి ఎక్కడో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు ఆ రోజున రాజీనామా చేసిన వాళ్ళకి ఓడిపోయినా సరే ఎమ్మెల్సీలు ఇచ్చారు, రాజ్యసభ మంత్రి ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చాడు. తన నమ్ముకున్న వాళ్ళని ఎంతకైనా సరే చేసుకుంటాడు అతను. ఈ అమ్మాయి నమ్ముకున్న వాళ్ళని నడి రోడ్డు మీద వదిలేసింది కదా, వదిలేసేసి తన పని తను చూసుకుంది కదా. ఇప్పుడు గట్టు రామచంద్రరావు వీళ్ళందరూ తనతో పాటు ఉన్నారు కదా. ఏమైపోయింది? షర్మిలను చూసి వైసీపీలో సిట్టింగ్లు బయటకు వచ్చి వైసీపీని సగం దాదాపు ఒక 30% ఖాళీ చేస్తారు. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఎమ్మెల్యేలుగా చేసే ప్రతి ఒక్కడికి బుర్ర ఉన్నోడే, ఎవడు బుర్ర తక్కువ లేడు. అంటే సీట్ రాదు అన్నవాళ్ళు అదే అంటే బుర్ర ఉన్నటువంటి వాడే. అక్కడ జరుగుతున్న మార్పులు వెనకాల ఉన్న లెక్కలు తెలుసు వాళ్ళకి. ఇప్పుడు క్రిందటిసారి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి మల్లాది విష్ణుని 2014లో 19లో కాంగ్రెస్లోనే ఉన్నటువంటి మల్లాది విష్ణుని పిలిచి నువ్వు ఇటు పోటీ చేయని చెప్పాడు. ఎందుకు? అవతల కాపు పెడుతున్నారు కాబట్టి యువతల పక్కన నువ్వు చెయ్యని చెప్పారు. చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా అక్కడ. అంటే అక్కడ కుల సమీకరణం ప్రకారం ఇచ్చాడు. ఈసారి అది వద్దు అనుకున్నాడు. ఇప్పుడు అదే మళ్ళీ విష్ణు టికెట్ లేదని చెప్పాడు. అంటే అక్కడ తన లెక్కతోనే వెళ్ళాడు కదా. ఇప్పుడు రాజకీయాలు ఇది సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. ఇప్పుడు గౌతమ్ రెడ్డికి ఇచ్చారు అంతకుముందు 2010 ఓడిపోయాడు. అప్పుడు ఓ ప్రయోగం, ఈ దఫా ఓ ప్రయోగం వెల్లంపల్లికి ఇవ్వడం. అవును, కానీ ఇక్కడ ఈయన పాపం గెలిచారు కదా. అనేది అంటే గెలిచిన వ్యక్తిని పక్కన పెట్టడం అంటే, ఓడిపోయిన వ్యక్తిని పక్కన పెట్టడం అంటే ఓకే. అట్లా చాలా ఉన్నాయి. క్రిందసారి 39 మందిలో మార్పులు చేర్పులు జరిగినాయి. గెలవడం అన్నటువంటిది ప్రాతిపదిక కాదు, కుల సమీకరణం. ఇవాళ రోజున కమ్మ కాపు ఏకమవుతున్నప్పుడు కుల సమీకరణాలు చూడాలి అక్కడ. ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ లెక్కలోకి ఉంటది. ఆ కాన్సెప్ట్ తోనే పోతున్నాడు. ఇప్పుడు ఇన్ని సమీకరణాలు చేసుకొస్తున్న తర్వాత వెళ్తున్నారు, బాగానే ఉంది. వెళ్ళి ఇక్కడ ఈ సమీకరణాల రూట్లో మిస్ అవుతున్నటువంటి వాళ్ళు వెళ్ళి ఇంత సమీకరణాల్లోనే వర్కౌట్ కాని వాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఏం సాధిస్తాడు? ఇప్పుడు కాంగ్రెస్తో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ 1000 రెట్లు బెటర్. ఎందుకు? రేపు మళ్ళీ అది సెంటర్లో పవర్లోకి వస్తుందన్న క్లారిటీ ఉంది, దానికి లాంగ్ లైఫ్ ఉంది అన్నటువంటి క్లారిటీ ఉంది. కాంగ్రెస్కి లాంగ్ లైఫ్ అన్న గ్యారంటీని, అసలు షార్ట్ లైఫ్ ఏంటనేటువంటి డౌట్. అట్లాంటప్పుడు దాంట్లోకి వెళ్ళి డిపాజిట్ కూడా రానటువంటి స్థాయి అది. వీళ్ళు మ్యాక్సిమం చేసుకోగలిగితే 5-10 వేల ఓట్లు, అది కూడా విపరీతంగా చించుకోగలిగితే అక్కడికి వెళ్ళి ఏం సాధించాలి వీళ్ళు? పూర్వవైభవం వస్తుందా రాదా అనేది ఓకే, అది కొంచెం డౌటే. కానీ పుంజుకోవడం స్టార్ట్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ? కనీసం ఒక 4-5 స్థానాల్లోనైనా గెలిచి తన ఉనికి చాటుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు కనిపిస్తారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాసి పెట్టుకోండి, ఒక్క సీటు కూడా రాదు దానికి. ఒక్క సీటు కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. నాకు అంటే అభ్యర్థులను బట్టి కూడా ఉండదా? ఏది పెట్టినా
మీరు ఏం కాంగ్రెస్ లో ఇంతకుముందు రఘువీరారెడ్డి అభ్యర్థి కాదే, ఇప్పుడు శైలజానాథ్ అభ్యర్థి కాదే, సిట్టింగ్లు కనుక ఇటు వస్తే నేను అనేది వాళ్ళందరూ అభ్యర్థులే కదా, బలం బట్టి కూడా ఉంటదేమో కదా. అప్పుడు వాళ్ళే గెలవచ్చు ఇండిపెండెంట్ కాంగ్రెస్ ఎందుకు అప్పుడు? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేటువంటిది అవుట్ ఆఫ్ సిలబస్ అన్నమాట. అంటే ఇంకా విభజన ద్రోహిగానే చూస్తున్నారా కాంగ్రెస్ ని జనాలు? ప్రజలు దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. విభజన ద్రోహి ఇన్ని మాటలు నేను మాట్లాడను, అసలు దాన్ని పార్టీగా పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ అంటే వైసీపీ అయిపోయింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎదిగాక అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది? లేదు. సమాజ్వాదీ ఎదిగాక కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఎక్కడ ఉంది? అట్లాగే దాని పేరేంటి తమిళనాడులో డిఎంకేలు ఏఐడిఎంకేల మధ్యన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది? ఇది అంతే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్యలో కాంగ్రెస్ ఏంది? ఇంకా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న దానికే వల్ల కావట్లే అక్కడ. ఇంకెక్కడెక్కడ నడుస్తుంది? కానీ అక్కడ మీరు చెప్పిన పార్టీలన్నీ కాంగ్రెస్ కి మద్దతు పార్టీలు, ఒకప్పుడు యూపీలో ఉన్న పార్టీలు. ఇక్కడ వైసీపీకి మాత్రం అలా కాదు కదా. లేదు, చాలా తేడా ఉంది. వాళ్ళందరూ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పార్టీలు పెట్టి గెలిచిన వాళ్ళే పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతి లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయింది. మహారాష్ట్రలోనైనా కాంగ్రెస్ వెళ్ళి వాళ్ళ దగ్గర బతిలాడి జాయిన్ అవుతుంది తప్పించి వాళ్ళు కాంగ్రెస్ దగ్గరికి రావట్లా. అంటే వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, ఇక్కడ ఎప్పటికా సపోర్ట్ దొరకదు. తర్వాత ఫ్యూచర్ లో ఏమన్నా కాంగ్రెస్ నిలబడి 4 సీట్లు ఏమన్నా సంపాదించుకునే పరిస్థితికి వస్తే అప్పుడు ఆలోచిస్తారు. ఆ స్థితి అయితే నాకు తెలిసి అక్కడ ఏంటంటే ఎన్సీపీ ఆ స్థాయిలో కాంగ్రెస్ తొక్కలేకపోయింది, బట్ బెంగాల్లో తొక్కేసింది, ఉత్తరప్రదేశ్లో తొక్కేసింది, తమిళనాడులో ఆ స్థాయిలో తొక్కల, కాబట్టి నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమి ఆశించి షర్మిల గారిని ఆహ్వానించింది? వాళ్ళే చెప్పారు కదా, ఆయన పేరేంటి, చింతామోహన్ గారు. కాంగ్రెస్ పార్టీ ఏదో ఆశించి ఆమెను పిలవాల, ఈమె ఏదో ఆశించి కాంగ్రెస్ లోకి వెళ్తాను. కానీ ఈ మాత్రం నన్ను ఆహ్వానించారు, ఆహ్వానం మేరకు నేను వెళ్ళి చేరాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ అంతే ఎంతో ఇష్టం, ఒక అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్. నేను ఆమె స్వయంగా చెప్పిన మాటలు ఇవన్నీ. నేను మొన్న మధ్యన ఏదో సినిమా చూశానండి, అతని నాగార్జున సినిమా. అందులో బ్రహ్మానందం విలన్ కి బంధువు అవుతాడు, జైలు నుంచి అప్పుడే బయటకు వస్తాడు. అతనికి ఒక గ్రూప్ ఉంటది, ఆ విలన్ ఇంట్లో ప్రోగ్రామ్ జరుగుతుంటది. అన్న మనవాడు ఇంట్లో ప్రోగ్రామ్ జరుగుతుందంటే మనకు పిలుపు లేదు కదరా అంటాడు అని బయలుదేరిపోతాడు. మళ్ళీ ఆ తర్వాత వీళ్ళు కూడా అయితే లేదనుకుంటే సరే ఒక కాగితం రాసుకోరా అని చెప్పి తన పేరే రాయిపిచ్చి మీరు రావాల్సిందే అని చెప్పి అడిగి రాయిపించుకుని ఆ పిలిచాడు కదా రేపు వెళ్దాం పద అంటాడు. అట్లాగే ఇప్పుడు షర్మిల పిలిచింది, షర్మిల నేను వస్తానంది, సరే రా అన్నారు, రానివ్వద్దు అని చెప్పి అడ్డుపడ్డాడు రేవంత్ రెడ్డి. సరే రావద్దు అన్నారు. ఆ తర్వాత ఆంధ్రాలో అయినా నేను చేస్తాను అంది, సరే రా అన్నారు. ఇంతకు మించి ఏమన్నా ఉందా? అంటే తెలంగాణలో అడగడం వల్ల ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు గిడిగి రుద్రరాజు కూడా అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, షర్మిల లాంటి వాళ్ళు వస్తే మేము చేర్చుకుంటాము కాంగ్రెస్ లోకి వస్తే అనేది. అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఈరోజు జాతీయ పార్టీల్లో లోకల్ లీడర్ వస్తే ఆహ్వానిస్తామన్నారు కానీ ఆవిడ మేము పిలుస్తున్నామని ఏమన్నా చెప్పారా? పదంలోనే ఉంది కదా, వస్తే ఆహ్వానిస్తామన్నారు కానీ మేము పిలుస్తామంటారు. ఇప్పుడు నాకు బాగా గుర్తు, మన కళ్ళ ఎదురుగుండా జరిగిందే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. చిరంజీవి పార్టీ పెట్టారు, చిరంజీవిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అప్పుడు చిరంజీవి వెళ్ళాడా కాంగ్రెస్ దగ్గర, కాంగ్రెస్ చిరంజీవి దగ్గరకు వచ్చిందా? అహ్మద్ పటేల్ ని దూతగా పంపించారు, వచ్చి చిరంజీవితో మాట్లాడాక. అంటే అప్పుడు ఆయనకు ఓటు బ్యాంక్ ఉంది, ఒక 18 సీట్లు ఉన్నాయి, ఆ లెక్క వేరు కదా. ఇప్పుడు మీరేమంటున్నారు? షర్మిల అదే కదా, అందుకే అంటున్నాను నేను, ఏం ఆశించి ఆహ్వానించారని నా ప్రశ్న. అదే నేను వాళ్ళు ఆహ్వానించలేదంటున్నా నేను, వాళ్ళు ఆహ్వానిస్తే అట్లా వస్తాడు. అక్కడంటే పార్టీ విలీనం, అది చాలా 18 సీట్లు తీసుకున్నారు. ఇక్కడ ఎవరున్నారని ఒక ఎమ్మెల్యే లేడు. అదేంది ఆవిడ చెప్పింది కదా నిన్న, మేము పోటీ చేయకపోవడం వల్ల 10,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ 35 సీట్లు గెలిచింది. అదే అంటున్నాను. ఆ మొక్క కాంగ్రెస్ ఫీల్ అవట్లా, ఆవిడ ఫీల్ అవుతుంది. కానీ ఎవడో కింద ఇచ్చి ఉంటాడు ఆ కాగితం, 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన చోట్లంతా కూడా మన వల్లేనమ్మా అని. కనీసం 10,000 ఓట్లు తెచ్చుకోగలిగిన సీన్ ఉంటే ఈవిడ అది ఒక అర్థం ఉండేది. ఈవిడ పోటీ చేసి అప్పుడు అక్కడ 10,000 తేడాతో ఓడిపోయి ఈవిడకు 10,000 వచ్చి ఉంటే ఒక లెక్క ఉండేది. ఇవన్నీ ఎట్లుంటాయంటే మన చంద్రబాబు గారు అభివృద్ధి లెక్కలాగా ఉంటది. ఇప్పుడు మీరు కష్టపడ్డారు, మీ సంపాదనతో మీరు ఉద్యోగం చేసుకున్నారు, మీ అమ్మ నాన్నల సంపాదనతో ఏదో ఒక స్టేజ్కి వస్తారు. ఇవాళ మీరు బతుకుతున్నారని చంద్రబాబు గారి వల్ల అని చెప్తుంటారు వాళ్ళు. ఇప్పుడు షర్మిల చెప్పుకునేది కూడా, షర్మిల తరపున మాట్లాడే వాళ్ళది కూడా అట్టగే ఉంది.
షర్మిల మాట్లాడుకోండి పాపం, షర్మిల తరపున ఎవరు మాట్లాడలేదులే. కాంగ్రెస్ గెలిచింది నా వల్ల అని అనమనండి. అక్కడ కాంగ్రెస్ పార్టీని అనమనండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది షర్మిల వల్లని నోటితో కూడా నవ్వరాళ్ళు. అట్లాంటప్పుడు షర్మిల దగ్గరికి వాళ్ళేం రాలా, షర్మిలే వాళ్ళ దగ్గరికి బతిలాడుకుని చేరింది. చివరికి తెలంగాణలో వద్దు పొమ్మంటే ఆంధ్రాలోనైనా పనిచేస్తానయ్యా, నాకు ముందు మీ సభ్యత్వంగా ఉండు బాబు అని మొత్తుకుని ఈ పార్టీని మొయ్యలేకపోతున్నాను, అది విలీనం చేసేయాలి, ఖర్చు తగ్గుద్ది కదా. ఇప్పుడు నెలవారీ ఖర్చు సగం తగ్గినట్టే పార్టీ ఖర్చుకు బదులు. అవును, రా కదలిరా అంటూ ఇస్తున్న పిలుపు ఆల్రెడీ మొదలైపోయినాయి ఇవాళ నుంచి చంద్రబాబు గారి. చంద్రబాబు పేరు చూస్తే చంద్రబాబు గారి కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. ఇది ఉమ్మడిగా కలిసి అనుకున్న నిర్ణయమా? అంటే ముందే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి నవశాఖ ముందేదో చర్చలు జరిగినాయి, ఈయన ఆయన దగ్గరికి వెళ్ళారు కాబట్టి అలా స్టార్ట్ చేసిందా? ఇక వారాహి లాంటి దాన్ని ముగించేసి కంప్లీట్గా క్లోజ్ చేసి రా కదలరా పేరుతో ఇంకెన్నికల వరకు, ఇది ఆల్మోస్ట్ షెడ్యూల్ కూడా ప్రకటించారు కదా, ఈ నెలాఖరు వరకు సాగబోతుందా? తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా కంటే కూడా సబ్స్టిట్యూట్ పార్టీగా మిగిలిపోతుంది జనసేన అనడానికి సాక్ష్యం అది. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, కాపుగా ఆత్మగౌరవం, ఇవన్నీ చాలా పెద్ద నినాదాలు చేసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఏ స్థాయికి దిగిపోయారంటే తన వారాయి వాహనం తీయడానికి చంద్రబాబు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అది మధ్యలో లోకేష్ గ్యాప్ ఇచ్చిన టైంలో కాసేపు తిరిగి రావాల్సి వచ్చింది. మళ్ళీ వద్దు మాకు పబ్లిసిటీ తేడా వస్తుందని కానీ ఆపేసుకోవాల్సి వచ్చింది. నువ్వు వచ్చేసి విలీనం అయిపోయా అంటం లేదు ఒక్కటే, అంతే. వాళ్ళు మేము ఇస్తాం సీట్లు ఇన్ని ఇస్తాను తీసుకోంటే తీసుకోవాల్సి వచ్చింది. డిప్యూటీ సీఎం కూడా మా నాన్న ఆలోచించిస్తాడంటే ఓకే అనాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి ఇవ్వమంటే ఓకే అనాల్సి వచ్చింది. సీట్లు ఎన్ని ఇస్తాన్ని తీసుకోమంటే తీసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్గా ఒక అస్తిత్వాన్ని, తన అస్తిత్వాన్ని తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీలోకి తాకట్టు పెట్టుకున్నటువంటి స్థితి పవన్ కళ్యాణ్ దండానికి సాక్ష్యం ఈ కార్యక్రమం. కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే అది ఆయనలోని తెలివితేటలు. ఇప్పుడు ఒక తెలివితేటలో ఆయన వాస్తవాన్ని గ్రహిస్తున్నారా? సింగిల్గా వెళ్తే గెలవడం సాధ్యం కాదు, ఇప్పటికే ఒకసారి బొక్కబోర్లా పడ్డం, రెండోసారి ఎందుకు దెబ్బతిండడం అని ముందు జాగ్రత్త. సినిమాల్లో విలన్ చిత్త కొడతాడు హీరోని చాలాసార్లు, కొట్టించేసుకున్న తర్వాత ఎండ్ కార్డ్ వేసారు అనుకోండి, ఇంకెందుకు సినిమా? ఎవడన్నా చూస్తాడా? ఫ్లాప్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే ఎన్నో జరుగుంటాయి కదా, ఫైనల్ గా హీరో విజయమే కదా. ఇక్కడ అక్కడ హీరో వెళ్ళి పక్కింటోడితో కలవటం లేకపోతే ఇంకోటితో కలవడం ఉంటాయా? అప్పుడు డ్యూయల్ హీరోలు ఉంటే అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ సోలో హీరోనేగా. సోలో హీరో వెళ్ళి దాన్ని ఏమంటారు, మల్టీ స్టారర్ సినిమా లాగా ఉంది ఇది. పోనీ మల్టీ స్టారర్ కూడా ఒప్పుకోవట్లా. కరెక్ట్గా చెప్పాలంటే చిరంజీవి సినిమాలో మొన్న మధ్యన వచ్చినటువంటి సినిమాలో రవితేజ చేశాడు. రవితేజ కూడా హీరోనే, కానీ చిరంజీవి సినిమాలో సెకండ్ అంతే పొజిషన్ హీరో, అంటే కొంచెం తగ్గిస్తారు ఆయనతో పోలిస్తే. అది ఇప్పుడు అంతే కదా. ఇక్కడ మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ చూడండి, తెలుగుదేశం వాళ్ళు వేస్తారు పోస్టర్ లేకపోతే వీటిలో. వాళ్ళతో సమాన ప్రాధాన్యం అంటే ఏంటి? చంద్రబాబు బొమ్మ, ఈయన బొమ్మ పెట్టి మధ్యలో లోకేష్ బొమ్మ పెడితే ఒక అర్థం ఉంటుంది. చంద్రబాబు నాయుడు లోకేష్ బొమ్మ పెద్దవి ఉంటాయి, అచ్చెన్నాయుడు పవన్ కళ్యాణ్ బొమ్మలు ఇంత ఉంటాయి. అంటే మన సినిమా హీరో పోస్టర్లో, సినిమా రిలీజ్ పోస్టర్లో ప్రకాష్ రాజు, వెన్నెల కిషోరు, ఈ సెకండ్ గ్రేడ్ ఉంటారు కదా హీరో యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆ స్థాయిలో పెడతారు బొమ్మ. లేకపోతే త్రివిక్రమ్ లేకపోతే వాళ్ళ బొమ్మలు పెడతారు కదా, ఆ స్థాయిలో పెడతారు. ఇప్పుడు తెలుగుదేశంలో తన పాత్ర అదే కదా. కానీ మొదటి నుంచి అంటే మీరు ఇప్పుడు చెప్పినవి అన్నీ చూసుకుంటే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అందరికీ వాళ్ళకి కూడా జనసేనకి కూడా చెప్పింది, వ్యూహం నా దగ్గర ఒకటి ఉంది, నన్ను మీరు ఫాలో అయిపోండి, ఎలా చేయాలో నాకు తెలుసు అనేది. మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన, సీట్ల విషయంలో అడగకపోయినా, లేదంటే ఇప్పుడు ఆయన రమ్మంటే రాకదలరా అంటే వెనకాల వెళ్ళినా, వారాహి బయటికి తీయకపోయినా, ఒకవేళ చంద్రబాబు గారి వ్యూహం పవన్ కళ్యాణ్ గారు నా వ్యూహం అని చెప్పుకుంటున్నారా? కనీసం సీట్ల విషయం తేల్చకుండా, పదవి షేరింగ్ విషయం కూడా తేల్చకుండా ఇప్పుడు రా కదలరా లాంటి సభలు పెట్టడం, యాత్రలు మొదలు పెట్టడం, వెనక ఆయన రమ్మనడం, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు బాబు గారి వ్యూహంలోనే తన వ్యూహం అనుకుంటున్నారా? నేను ఇంతకాలం వ్యూహం అంటే ఏమనుకున్నానంటే
తనను నమ్ముకున్న వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తూ తన పార్టీని పైకి తీసుకెళ్తా, తనతో జట్టు కట్టిన భారతీయ జనతా పార్టీని పైకి తీసుకెళ్తా, భవిష్యత్తుకి ఒక మార్గనిర్దేశనం చేసే వ్యూహం ఏదో తయారు చేసుకున్నాడేమో, మనం అంచనా వేసుకోవడంలో పొరపాటేమో అనుకున్నాం. ఇప్పుడు అర్థమవుతున్నటువంటి వ్యూహం, పవన్ కళ్యాణ్ వ్యూహం కరెక్ట్ గా చెప్పాలంటే చంద్రబాబుకి ఎదురు లేకుండా చూడటం, లోకేష్కి ఎదురు లేకుండా చూడటం, సమీప భవిష్యత్తులో మరొక పార్టీని బ్రతకనీయకుండా చేయడం, భారతీయ జనతా పార్టీని ముంచేయడం, కాపు సామాజిక వర్గపు ఆశల్ని అంతం చేసేయటం, కేవలం చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయినే ఓ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఆ తర్వాత మళ్ళీ అప్పుడు ఎట్లాగూ జగన్ వస్తాడు, అప్పుడు వీళ్ళ లెక్కనేసుకున్నప్పుడు ఆ టైపు వాళ్ళకి మధ్యన ఉండాలి. మధ్యలో కాపులు అనేటువంటి కాన్సెప్ట్తో రాజ్యాధికారం లాంటివన్నీ ఆ ఫీలింగ్స్ని చంపేయటం. అట్లాగే అసలు ఆ ప్రత్యామ్నాయం, బాబుకి ప్రత్యామ్నాయం లేకుండా చూడటమే పవన్ కళ్యాణ్ వ్యూహం. అంతకుమించి ముందు అర్జెంట్గా జగన్ గద్దించాడు. జగన్ గద్దించడం అనేది ఆటోమేటిక్. అది బాబుకి ప్రత్యామ్నాయం లేకుండా చేయడం అంటే జగన్ కూడా లేనట్టే. అది చంద్రబాబు నాయుడుకి కిరీటాన్ని అందించేటటువంటి వ్యూహమే పవన్ కళ్యాణ్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వ్యూహంలో ఈయన ఒక పావు. అదే అంటున్నాను, చంద్రబాబు వ్యూహంలో ఈయన పావు తప్పించి ఈయన వ్యూహంలో ఆయన కార్యకర్తలు కాపు సామాజిక వర్గం పావులు. అసలు ఈయనకంటూ ఒక వ్యూహం ఉందా? నా డౌట్ అది. అదే ఉంది. అది బాబు గారి వ్యూహం, ఈయన వ్యూహం అనుకుంటున్నారా? ఈయన వ్యూహమే చంద్రబాబు గారికి బానిసత్వం. అంతే. అంటే సెపరేట్ గా జనసేన కోసం, జనసేన పార్టీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు కోసం వ్యూహం, ఈ మీరు చెప్పిన వ్యూహంలో అయితే అదేం లేదు కదా. ఆ వ్యూహం ఉంది. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి రాసియడమే ఆయన వ్యూహం. ఇంకొకటి, తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎవరిని ఎదగనీయకుండా చేయడం ఆయన వ్యూహం. ఈయన కాదనుకుంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుండేది, దాన్ని ఎదగనీయకుండా వ్యూహం పన్నాడు. ఇవాళ ఆత్మీయ సమావేశాలు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇన్ని సభల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఇన్నిసార్లు వెళ్ళి చంద్రబాబు దగ్గర కూర్చుని వచ్చాడు. బీజేపీతో ఎప్పుడు కూర్చున్నాడండి ఈయన? బీజేపీతో ఏ ఆత్మీయ సమావేశాలు పెట్టాడు? చివరికి ప్రచారాలు అప్పుడు కూడా ఈయనే డిసైడ్ చేసి వాళ్ళని పోటీ కూడా చేయకుండా ఏడిపెడితే వాళ్ళు తెగించి చేశాడు సోమవీర్రాజు. ఆ సోమవీర్రాజుని దించేదాకా వెంటపడ్డాడు ఈయన. పురంధేశ్వరిని తీసుకొచ్చి ఆ పార్టీని కూడా తీసుకొచ్చి తెలుగుదేశానికి తాకట్టు పెడుతున్నాడు. ఓవరాల్గా ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆశల్ని శాశ్వతంగా చిదిపేయటం, రెడ్లకి కాపులకి మధ్య గొడవ పెట్టడం, భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ తప్పించి ఇంకొక పార్టీ లేకుండా చూసుకోవటం అనేది ఆయన వ్యూహం. సీట్ల లెక్క ఇంకా తేల్చకపోవడం అనేది, అంటే కనీసం ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేళ్ళలో లేదంటే మాకు వచ్చే ఈ 30 సీట్లు 40 సీట్లు లేదంటే 20 సీట్లు అని తేలిస్తే వాళ్ళ ప్రచారాలు అయితే వాళ్ళు చేసుకుంటారు. అది చెయ్యకపోవడం కూడా బాబు గారి ట్రాప్ అయినా వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకున్నారు. అది కూడా ఆయన వ్యూహమే. అంతే. ఎందుకంటే ముందు ఇచ్చేస్తే గనక చెప్పేస్తాడు. సాధారణంగా మరి ఈయనకి చంద్రబాబు గారి మీద అపారమైనటువంటి ఇదేంటో అర్థం కాదు. సాధారణంగా ఒకప్పుడు చంద్రబాబుని ద్వేషించినటువంటి వాడు, అసలు జోక్ ఏంటంటే అన్నిటికంటే విశేషము, చిరంజీవి కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి లాగింది ఎవరు? చిరంజీవి కుటుంబాన్ని గురించి బద్నాం చేసిన వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ గుండు కొట్టిచ్చారంటూ ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత జీవితాన్ని రకరకాలుగా రచ్చ చేసింది ఎవరు? చివరికి వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఈయన వాళ్ళు చెప్పినట్టు నడుచుకునే స్థాయికి రావడమే కాకుండా ఇంకొకరిని ఎవరిని ఎదగనీయకుండా చేయడం ఒక ఎత్తు, చివరికి తనని నమ్ముకున్నటువంటి వాళ్ళలో కొంతమందికి, అది కూడా మళ్ళీ తెలుగుదేశం భావజాలం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వబోతున్నాడు రేపు టికెట్లు. మీరు గుర్తుపెట్టుకోండి, జనసేనలో తెలుగుదేశం భావజాలకులకి టికెట్ ఇస్తాను మనం చెప్పట్లా, ఆయనే చెప్పాడు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వాళ్ళకే టికెట్ ఇస్తాను, మన సొంతం అంటూ మీరు మాట్లాడితే నేను ఒప్పుకోను, నేనేం చెప్తే అది వ్యూహం అని నమ్మాల్సిందే మీరు. సాధారణంగా సినిమాల్లో ప్రకాష్ రాజు ఏదో గిల్లితే గిచ్చితే గిచ్చుకోవాలని విలన్ క్యారెక్టర్లో చెప్తాడు. ఇక్కడ హీరోనే ఆ క్యారెక్టర్లోకి మమేకమైపోయి కాపులు మన రాజ్యాధికారం ముందు జగన్ దించేయాలి అంతే, మనకి రాజ్యాధికారం ఏంటి, మన బతికేందు మనకి తెలవదా, మనకు అంత సీన్ లేదు, నేను అర్థం చేసేసుకున్నా, మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి, మనకు అంత సీన్ లేదు, ఇప్పుడు కాదు 10 ఏళ్ల దాకా చంద్రబాబు నాయుడే ఉండాలి, 10 ఏళ్ల దాకా బాబు ఉండాల్సిందే, అప్పటిదాకా మనం కూడా ఉన్నట్టు ఆయనతో పాటు ఉండేసి రాజ్యాన్ని మార్చేస్తాం, మనం దేశాన్ని మార్చేస్తాం, లోకాన్ని మార్చేస్తాం. మీరు అందరు గ్రహించండి, భారతదేశంలో ఇంత వింత రాజకీయం, ఇంత బానిసత్వ రాజకీయం ప్రపంచంలో ఎవడు చేయడం. బలవంతపు మత మార్పిడిలాగా బలవంతపు మనసు మార్పిడిలేము, ప్రజల మనసులు మార్చేయడం. రైట్. అంటే వీళ్ళతో పాటు
భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేయబోతుందా? దాదాపుగా సంకేతాలు వచ్చేసి బీజేపీ కూడా వీళ్ళిద్దరితో కలవబోతోందనే ప్రచారం. చంద్రబాబు గారిని ఒక్క విషయంలో మెచ్చుకోవాలండి. ఆయన చాణక్యుడు అంటే ఏదో అనుకున్నాను, కానీ ఆయన చాణక్యం ఏ స్థాయిలో ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ తమ పార్టీలు అధికారంలోకి రావడం కోసం తపన పడతారు. అవును, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఫైట్ చేస్తారు. కొత్త కొత్త వర్గాల్ని యాడ్ చేసుకోవడానికి కష్టపడతారు. ఇది వీళ్ళది. పాపం దురదృష్టం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి పట్టిన దరిద్రం శని ఏంటంటే, నరేంద్ర మోడీనేమో బెంగాల్ లాంటి చోట్ల, త్రిపుర లాంటి చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి సీట్లు తెప్పిస్తే, ఒక్క కౌన్సిలర్ సీటు కూడా రానటువంటి త్రిపురలో, ఒక్క కార్పొరేటర్ కూడా గెలవనటువంటి బెంగాల్లో వచ్చేలా కష్టపడితే, ఇక్కడ ఏసీల్లో కూర్చుని సెంట్లు కొట్టుకు తిరిగేటువంటి మహానుభావులు, పక్క పార్టీ నుండి తెలుగుదేశం నుండి వచ్చినటువంటి మహానుభావుల చేతికి ఆంధ్ర పగ్గాలు ఇప్పించి చంద్రబాబు నాయుడు విజన్తో జాగ్రత్తగా ఏం చేశారు? ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిన బెచ్చం తీసుకుని బ్రతకాలి, బెచ్చం తీసుకుని అంతే. ఆ స్థాయికి రావడంలో చంద్రబాబు నాయుడు గొప్పోడు, మెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడుది వీళ్ళకందరికీ ఎంత టేస్ట్ అంటే, పవన్ కళ్యాణ్ తన పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు సంఖలోనే పెడతాడు, భారతీయ జనతా పార్టీ ఆయన సంఖలోనే పెడతాయి. కమ్యూనిస్టులు సార్ మీరు అది వదిలేసేయండి సార్, మేము వచ్చి మీ సంఖలోనే కూర్చుంటామంటారు. అంటే బాబు గారి మీద అంత నమ్మకం. అదే ఏంటో ఆ నమ్మకం అనేది అర్థం కాదు. అదే స్పెషల్, అది ఆయన చాణక్యం అనేది. ఎందుకంటే ఆయన తన పార్టీని డెవలప్ చేసుకోవడం కంటే పక్క పార్టీలను బలహీనపరిచి పక్క పార్టీలు తన మీద డిపెండ్ అయ్యేలా చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నాడు. అది చంద్రబాబు నాయుడు చాణక్యం. ఫైనల్ గా కేంద్రం ఏమన్నా నిర్ణయం తీసుకోబోతుందా ముందుగా ఎన్నికలు నిర్వహించడానికి? గత కొద్ది రోజులు జరుగుతున్న ప్రచారం ఫిబ్రవరి 2 నోటిఫికేషన్ వస్తుంది, మార్చి 6 ఎన్నికలు జరగబోతున్నాయి అంటే, మనతో పాటు ఒడిశా ఏదో 2-3 రాష్ట్రాలు కలిపి చేసేస్తారు అనేది నిజమేనా? ఇప్పటికీ గత 4 ఏళ్లలో ఎన్నిసార్లు ముందస్తు ఎన్నికలు జరిగినాయి? అవును. ఎవడన్నా మేజర్ ఎలక్షన్స్ ఉండగా మళ్ళీ ముందస్తు ఎన్నికలు ఏదన్నా పెడతారు? ఎలా సాధ్యం అవుతుంది? ప్రాక్టికల్ గా అన్ని ఒకవేళ ఎయ్యున్నా దాంతోనే పెడతారు. అంటే ఇందులో ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా భారం తగ్గించుకోవడానికి త్వరగా నిర్వహించేస్తే 7 దశలు 10 దశలో జరుగుతాయి. అంతేగాని ఫిబ్రవరిలోకి మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ డేట్స్ చూసారు కదా, అదే సాక్ష్యం. ఎగ్జామ్స్ డేట్స్ ని బట్టి మీకు మార్చి 10-15 దాకా ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చిలో ఆ ఎగ్జామ్స్ ఎండింగ్ అప్పుడు నోటిఫికేషన్ బిగిన్ అవుతుంది. నోటిఫికేషన్ బిగిన్ అయ్యాక ఏప్రిల్లో ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ నుంచి బిగిన్ అవుతాయి. అది ఫస్ట్ ఫేజ్ లోనే మనకి ఎలక్షన్ ఉంటుందా, చివరి ఫేజ్ లో ఉంటుందా అనేది చూడాలి. మార్చిలో ఫలితాలు ప్రమాణ స్వీకారం అంటే మేలో ఫలితాలు, అదే ఏప్రిల్ తర్వాత మే, కాబట్టి అంటే లాస్ట్ జరిగినట్టే. అంతే. అంటే భారం తగ్గించుకునే ఆలోచన కేంద్రం ఎన్నికలు అనే దానికి అదో రొటీన్ ప్రాసెస్. ఇంకోటి విడిగా పెడితే భారం గానీ, మళ్ళీ ఇప్పుడు జరిపి అది జరిపితే భారం గానీ, దాంతో కలిపి జరిపితే భారం ఏముంది? అదే కదా. ఇప్పుడు దేశంలో 5 రాష్ట్రాలకి జరుగుతాయి ఎన్నికలు. ఒరిస్సా వాళ్ళు ఒకవేళ రాజీనామా చేసినా ఆ దాంతో పాటే జరుగుతాయి కానీ ముందు జరగవు. ఒరిస్సా వాడు ఒకవేళ రాజీనామా చేసినా కూడా అప్పుడే జరుగుతాయి. మేబీ ఒరిస్సా వాస్తవంగా ఏంటంటే పార్లమెంట్ సీట్లు అక్కడ భారతీయ జనతా పార్టీకి టెంపో ఉంది ఒరిస్సాలో. అదే టెంపో అసెంబ్లీ మీద కూడా పడుతుందన్న భయం ఉంది. కంటిన్యూగా ఇప్పటిదాకా గెలుస్తూ వస్తున్నాడు నవీన్ పట్నాయక్. కొంత బీజేపీ ఎడ్జ్ పెంచుకుంటుంది అక్కడ. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ తో వెళ్ళకపోవచ్చేమో, వెళ్తే దెబ్బతింటది. ఎందుకంటే మోడీ ఇంపాక్ట్ పడుతుంది కదా, తర్వాత వెళ్ళడమే బెటరు. లేదు ముందుకు వస్తారని తెలియదు మనకి. అంతే తప్ప దాన్ని బట్టి ఎక్కడ మార్చే ఆలోచన అయితే అవకాశం అయితే ఉండదు. రైట్, చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా ఎన్నికల హడావుడైతే మొదలైపోయింది. అందుకే పార్టీలన్నీ తమకున్న అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించే దిశగా ఇప్పుడు వాళ్ళలో షర్మిల గారు కూడా యాడ్ అవుతున్నారా? కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్తుందా, ఇండివిజువల్గా వెళ్తుందా? ఫైనల్గా ఏం జరగబోద్ది వేచి చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.